హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం మన ఛానల్లో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే 20 మినిట్స్లో అయిపోయే క్విక్గా ఒక మటన్ పలావ్ రెసిపీ చూసేద్దాము. ముందుగా ఒక మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, ఒక 2 ఇంచుల దాకా అల్లం ముక్కలు తీసుకున్నాను. 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక కొబ్బరికాయలో పావు భాగం అంతా కొబ్బరిని కట్ చేసి పీసెస్ లాగా తీసుకున్నాను. వీటన్నిటినీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత నేను ఇక్కడ 3/4 కిలో అంత మటన్ తీసుకున్నానండి. మటన్ని ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే పసుపు ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసి మెత్తగా ఉడకబెట్టి పెట్టుకున్నాను. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం ఒక 90% ఉడికేంతలా ఉడికించి పెట్టుకోవాలి. ఒక 3 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. అందులోకి ఒక 3 బిర్యానీ ఆకు, 2 మరాఠీ మొగ్గ, ఒక అనాస పువ్వు, 4 లవంగాలు, 2 ఇలాచీ, ఒక దాల్చిన చెక్క, కొంచెం జాపత్రి, కొంచెం రాతి పువ్వు, అలాగే కొంచెం షాజీరా, ఇవన్నీ తీసుకున్నాను. వీటన్నిటిని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మాడకుండా. తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను. వీటిని సన్నగా పొడవుగా ఇలా కట్ చేసుకున్న. 7-8 పచ్చిమిర్చిని కూడా మధ్యలో సగం దాకా చీల్చుకొని వేసుకున్నా. అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను. కసూరి మేతి ఉంటే ఖచ్చితంగా వేసుకోండి, దీనివల్ల మన పలావ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇదంతా కొంచెం ఆనియన్ సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం ఆనియన్ సాఫ్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకుంటున్నాను. వేసుకొని ఇందులోనే ఒక మీడియం సైజ్ టొమాటోని సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 2.5 టేబుల్ స్పూన్లంతా పెరుగు వేసుకుంటున్నాను. ఇలాగా గడ్డ పెరుగు వేసుకోవాలి. అలాగే కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని ఇదంతా ఈ మసాలా పేస్ట్ అంతా పచ్చివాసన పోయేదాకా, అలాగే మన టొమాటో బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. చూడండి, మసాలా పేస్ట్ చాలా వరకు ఉడికిపోయింది, పచ్చివాసన అంతా పోయింది. తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ అంతా వేసుకొని ఆ మటన్కి అంతా ఈ మసాలా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల దాకా బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. ఆ మటన్ ఉడికించిన వాటర్ ఉంది కదా, ఆ మటన్ ఉడికించిన వాటర్తో పాటు 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. నేను నార్మల్ సోనా మసూరి రైసే వేస్తున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్ వేసుకోవచ్చు, లేదంటే చిటిముత్యం రైస్ కూడా వేసుకోవచ్చు. సో సాల్ట్ చెక్ చేసుకొని ఒకసారి సాల్ట్ వేసేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక హాఫ్ నిమ్మకాయ రసంని ఇలాగా పిండుకొని వేసుకుంటున్నాను. నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల మనకు రైస్ పొడి పొడిగా బాగా వస్తుంది. సో ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 కానీ 3 విజిల్ కానీ రానిస్తే సరిపోతుంది. చూసారా, మన మటన్ పులావ్ రెడీ అయిపోయింది. చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి మర్చిపోకుండా. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.